గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇవాళ అయితే నేను చెప్పాను కదా మీకు, అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, స్మాల్ బిజినెస్ అని చెప్పాను కదా. దానికోసం ఏవైతే కావాలో అవి ఇవాళ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు రండి. మేమైతే ఇద్దరం నడుచుకుంటూ పోతున్నాం, కానీ అసలు ఆటో ఒక్కటి దొరకట్లేదు. లాస్ట్కి నడవంగా సగం దూరం పోగానే ఆటో వచ్చింది, దొరికింది. ఇలా కూర్చున్నాము, స్పీడ్గా వెళ్ళిపోయాము. ఇక్కడ షాప్ అన్నది ఏంటంటే తొందరగా దొరకలేదు. తర్వాతకి వెతకంగా మా ఆయనకి కాల్ చేయంగా దొరికేసింది. అక్కడికి వెళ్ళాము, చూసాము. చాలా బాగుంది అసలుకి. ఎంత బాగుందంటే ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. వెతకగా నాకైతే ఆ బాక్స్ దొరికింది. మా షాపింగ్ అయిపోయింది. మేము రిటర్న్ అవుతుంటే ఫుల్ ఎండ కొడుతుంది. వింటర్ అన్న పేరుకే కానీ ఎంత ఎండ కొడుతుందో అసలు బాబోయ్. పొద్దున చలికాలంలాగా ఉంటుంది, మధ్యాహ్నం ఎండాకాలంలాగా ఉంటుంది. ఏంటో ఈ వాతావరణం. నుంచి మేము ఇంటికి వచ్చేసి ఇంట్లో పెట్టేసి డీమార్ట్కి వచ్చేసాము. డీమార్ట్కి వచ్చేసి ఈ లోపల ఎక్కువ వీడియో అలౌడ్ లేదు, అందుకనే మామూలుగా మేము చాకింగ్ బోర్డు అండ్ నైఫ్ తీసుకున్నాను. ఇది తీసుకొని వీడియో తీసేసాను, తెలియదు వాళ్ళకు. అలా తీసుకొని బయటకు వచ్చాక నేను మా పాప ఐస్ క్రీమ్ తిన్నాము. మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాము. డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఎంత ఎండ కొడుతుందంటే అంత ఎండ కొడుతుంది అసలుకి. టైం చూస్తేనేమో 4:30 అయ్యింది. అసలు ఈ బాక్సు ఇది మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్నాను, ఒకటి 300 పడ్డది. మళ్ళీ ఇంకొకటేమో చాకింగ్ బోర్డ్ తీసుకున్నాను. మళ్ళీ నైఫ్, మళ్ళీ టిష్యూ పేపర్స్ అవసరం పడతాయని దేనికైనా, అందుకని తీసేసుకున్నాను. వీటికి మొత్తం కలిపి 700 దాకా అయిపోయింది నాకైతే మొత్తం. అసలుకి గ్లాసులు ఒక్కటే దొరకట్లేవు, అన్నీ దొరికినాయి కానీ గ్లాసెస్ ఏవైతే ఫ్రూట్స్ దాంట్లో పెట్టాలో ఆ గ్లాసెస్ అసలు దొరకట్లేవు. అవి దొరికాయంటే మన బిజినెస్కి తిరిగే లేదు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.